46వ శ్లోకము. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ ఎంతటి అర్ధః ప్రయోజనములు ఉదపానే నీటితో కూడిన బావితో సర్వతః అన్ని విధములుగా సంప్లుత ఉదకే పెద్ద జలాశయములో తావాన్ అట్లే సర్వేషు అన్ని వేదేషు వేదములలో బ్రాహ్మణస్య పరబ్రహ్మ జ్ఞానమును ఎరిగిన వానికి విజానతః పరిపూర్ణ జ్ఞానవంతుడు చిన్న నూతిచే కలుగు సమస్త ప్రయోజనములు పెద్ద జలాశయముతో వెంటనే సిద్ధించును. అట్లే వేదముల సమస్త ప్రయోజనములు వాటి అంతరార్థమును ఎరిగిన వానికి సిద్ధించును. భాష్యము. వేద సాహిత్యములోని కర్మకాండ విభాగములో పేర్కొనబడిన యజ్ఞములు మరియు కర్మలు క్రమముగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించుట కొరకై నిర్దేశించబడినవి. ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకములో స్పష్టముగా తెలుపబడినది. సమస్తముకు ఆదికారణుడైన శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొనుటయే వేదాధ్యయమునకు గల ముఖ్యోద్దేశ్యమని అక్కడ వివరించబడినది. అనగా శ్రీకృష్ణుని మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును అవగాహన చేసుకున్నటే ఆత్మానుభూతి. శ్రీకృష్ణ భగవానునితో జీవునకు గల సంబంధము కూడా భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకములో వివరించబడినది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే కనుక వ్యక్తిగత జీవుడు కృష్ణ చైతన్యమును జాగృతపరచుకొనుటయే వేద విజ్ఞానపు మహోన్నత పరిపూర్ణ స్థితి. ఈ విషయము శ్రీమద్ భాగవతము 3:33-7లో ఈ విధముగా ధృవపరచబడినది. అహో బత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామతుభ్యం తే పుస్తపస్తే జుహువు సన్నురార్య బ్రహ్మానుచూర్ణామా గృణంతి ఏతే. హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తనను చెయ్యువాడు సునకమాంసమును తిను చండాలుని కుటుంబమున జన్మించినను అతడు అత్యున్నత ఆత్మానుభూతి స్థితిలో నెలకొని ఉండును. అట్టి వ్యక్తి వైదిక కర్మలన్నింటినీ అనగా అన్ని రకములైన యజ్ఞములను తపస్సులను ఆచరించిన వానితో సమానుడగును. అతడు సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించినట్టి వానితో వైదిక గ్రంథములను పలుసార్లు అధ్యయనము చేసిన నట్టి వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబములో ఉత్తమోత్తమునిగా పరిగణించబడును. కనుకనే మానవుడు కేవలము కర్మకాండల పట్లనే ఆసక్తుడు కాకుండా వేద ప్రయోజనాన్ని అవగాహన చేసుకునేలా వివేకవంతులు కావలెను. అట్లే ఉన్నతమైన ఇంద్రియ భోగము కొరకై స్వర్గలోకములను చేరవలనని కూడా అతడు ఆశించకూడదు. సామాన్య మానవునికి ఈ యుగములో వైదిక కర్మకాండలలో విధించబడిన అన్ని నియమములను అనుసరించుట గాని వేదాంతమును ఉపనిషత్తులను లోతుగా అధ్యయనము చేయుట గాని సాధ్యపడదు. వేదముల ఉద్దేశాలను సాధించుటకు ఎంతో కాలము శక్తి, జ్ఞానము, వనరుల వంటి సాధనముల అవసరమగును. అవన్నీ ఈ యుగములో మిక్కిలి అరుదు. కానీ పతితపావనుడైన శ్రీ చైతన్య మహాప్రభువు చేత ఆదేశించబడినట్లుగా భగవానుని పవిత్ర నామ సంకీర్తన ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సిద్ధించును. గొప్ప వేద విద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించెను. మీరు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుటకు బదులుగా భావావేశుని వలె భగవన్నామాలను ఎందుకు కీర్తిస్తున్నారు? అందుకు మహాప్రభువు తనను తన ఆధ్యాత్మికాచార్యుడు మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్రనామాన్ని కీర్తించమని ఆదేశించుట చేత తాను ఆ విధముగానే కీర్తిస్తూ ఉన్మాదినైతినని సమాధానమిచ్చెను. ఈ యుగములో జనులు అధిక భాగము వేద విజ్ఞానమును అవగాహన చేసుకోగలిగేలా విద్యాపాఠవములు లేని మూర్ఖులుగా ఉందురు.
పవిత్ర హరినామ సంకీర్తనను అపరాధములు లేకుండా చేయు వారికి వేదాంత తత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధించును. వేద విజ్ఞానములో వేదాంతము చివరి అంశము. ఈ వేదాంత తత్వమును రచించినవాడు మరియు ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుడే. భగవానుని పవిత్రనామ సంకీర్తనలో దివ్యానందములను అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి. ఇదే సమస్త వేద విజ్ఞానపు పరమోద్దేశ్యము. 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సద్గోస్త్వకర్మణి. కర్మని విద్యుక్త ధర్మములలో ఏవా నిశ్చయముగా అధికారము తే నీకు మా ఎన్నడును ఫలేషు ఫలములలో కదాచన ఎప్పుడును మా లేదు కర్మఫల హేతు కర్మఫలములకు కారణము మా భోహు కాకుము తే నీకు సద్గహ ఆసక్తి మాస్తు కలగకుండుగాక. అకర్మని విద్యుక్త ధర్మమును మానుటలో నీ విద్యుక్త ధర్మమును నిర్వహించుటకే నీకు అధికారము గలదు గాని కర్మఫలములలో కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకము. అట్లే నీ విద్యుక్త ధర్మమును వీడుటలో ఆసక్తుడవు కాకుము. భాష్యము. కర్మలు 3 రకములు. విద్యుక్త ధర్మములు కర్మ, దుష్కర్మలు వికర్మ, అకర్మలు. మానవుని భౌతిక గుణస్వభావముననుసరించి ఆదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరింపని కర్మలు దుష్కర్మలుగా పిలువబడును. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చెయ్యకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చెయ్యకుండా ఉండరాదని మరియు ఫలాసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును నిర్వహించవలనని ఆదేశించెను. తన కర్మ ఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు అట్టి కర్మకు కూడా కారణమగును. ఆ విధముగా అతడు అట్టి కర్మ ఫలములచే సుఖీ లేక దుఃఖియో అవుతున్నాడు. నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్యకర్మలని 3 విధములుగా విద్యుక్త ధర్మములను విభజింపవచ్చును. వైదిక శాస్త్రాదేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను కోరకుండా స్వధర్మముగా నిర్వహించబడు నిత్య కర్మ సత్వగుణ కర్మ అనబడును. ఫలితమును వాంఛిస్తూ చేయబడు కర్మ బంధకారణమగుట చేత అది మంగళకరము కాదు. ప్రతి ఒక్కరికి వారి విద్యుక్త ధర్మ విషయములో అధికారము ఉండును. కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్షారహితముగా నిర్వర్తించవలెను. అట్టి ఫలాపేక్షారహితమైన విద్యుక్త ధర్మపాలన మానవుని నిస్సందేహముగా ముక్తి మార్గము వైపునకు నడిపించును. కనుకనే ఫలాసక్తిరహితముగా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయుమని భగవానుడు అర్జునుని ఆదేశించెను. అతడు యుద్ధములో పాల్గొనకపోవుట కూడా మరొక రకమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి ఎన్నడును మానవుని మోక్ష మార్గములో నడిపించదు. ఏ ఆసక్తి అయినను అది అనుకూలమైనను ప్రతికూలమైనను బంధకారణమే కాగలదు. అకర్మ పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చెయ్యుటయే అర్జునునికి గల ఏకైక మంగళకరమైన మోక్ష మార్గము. 48వ శ్లోకము. యోగస్థః కురు కర్మాణి సద్గం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః సమభావము కలవాడవై కురు చెయ్యుము కర్మాని నీ ధర్మములను సద్గం ఆసక్తిని త్యక్త్వా విడిచి ధనంజయ ఓ అర్జున సిద్ధి అసిద్ధ్యోహ జయాపజయములలో సమభావము కలవాడవు భూత్వా ఈ సమత్వం సమభావమే. యోగ యోగమని ఉచ్యతే చెప్పబడును. ఓ ధనంజయ జయాపజయములలో ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించుము. అట్టి సమభావమే యోగము అనబడును. భాష్యము. శ్రీకృష్ణుడు అర్జునునకు యోగములో వర్తించమని బోధిస్తుండెను. ఆ యోగమనగా ఏమిటి?
నిరంతరము కలతలకు గురిచేయు ఇంద్రియములను నియంత్రిస్తూ మనస్సును పరబ్రహ్మముపై కేంద్రీకరించుటయే యోగా అనబడును. ఆ పరబ్రహ్మము ఎవరు? దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మము. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చెయ్యుమని అర్జునునితో స్వయముగా చెప్పుచుండుట చేత యుద్ధ ఫలితములతో అర్జునునకు ఎట్టి సంబంధము ఉండదు. లాభము లేదా జయము అనేవి శ్రీకృష్ణుని సంకల్పముకు సంబంధించిన విషయములు. శ్రీకృష్ణుడు తన ఆదేశానుసారము వర్తించమని మాత్రమే అర్జునుని ఆదేశించెను. శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించుటయే నిజమైన యోగా. అట్టి విధానము కృష్ణ చైతన్యములో అభ్యసించబడును. కృష్ణ చైతన్యము ద్వారానే మానవుడు తాను యజమానుడనను భావనను విడిచిపెట్టగలుగును. మానవుడు శ్రీకృష్ణునకు లేదా శ్రీకృష్ణుని దాసునకు దాసుడు కావలెను. కృష్ణ చైతన్యములో స్వధర్మ నిర్వహణకు అదే సరియైన మార్గము. అట్టి మార్గమే అతనికి యోగలో వర్తించుటకు తోడ్పడగలదు. అర్జునుడు క్షత్రియుడొకటి చేత వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పాటిస్తుండెను. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్యోద్దేశము విష్ణు ప్రీతియేనని విష్ణు పురాణము 3:8 చెప్పబడినది. ఈ జగత్తులో ప్రతి ఒక్కరును స్వీయ సంతృప్తినే కోరుకుందురు. నిజమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంతృప్తిపరచవలెను. అంతేకాని తమ ఇంద్రియ తృప్తికై ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తిపరచనిదే ఎవ్వరును వర్ణాశ్రమ ధర్మ నియమములను చక్కగా పాటించలేరు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా వర్తించమని అర్జునునకు పరోక్షముగా బోధించబడెను.